ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ హైదరాబాద్లో సందడి చేశారు. ఈ మేరకు తన ఇంటర్నేషనల్ లైసెన్స్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చాడు. మరి ఇంత సడెన్గా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం వెనుక అర్థమేంటో అని ప్రేక్షకాభిమానులు అనుకుంటున్నారు. మరి ఎందుకు ఈ లైసెన్స్ తీసుకున్నాడో అనే విషయానికొస్తే, ఐకాన్ స్టార్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్ లింక్స్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఫస్ట్ పార్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. అందువల్ల సెకండ్ పార్ట్ని దర్శకుడు సుకుమార్ మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సెకండ్ పార్ట్లో అల్లు అర్జున్ మరింత డిఫరెంట్ లుక్లో కనిపించి అందరినీ ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వైజాగ్లో పూర్తి చేశారు. ఈ షెడ్యూల్లో రష్మిక మందన్న కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ను కూడా ఆమె తన ఇన్స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో దూసుకుపోతున్న ఈ మూవీ షూటింగ్ అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే బన్నీ తాజాగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్కు అప్లై చేశాడు. ఇందులో భాగంగానే ఐరిష్ ఇచ్చేందుకు ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్కు వచ్చాడు. దీంతో అక్కడంతా ప్రేక్షకాభిమానులు గుమిగూడటంతో సందడి వాతావరణం నెలకొంది. అయితే మరికొంతమంది మాత్రం బన్నీ ఇంత సడెన్గా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు తీసుకుంటున్నాడు అని చర్చించుకుంటున్నారు. ఒకవేళ తాను చేస్తున్న పుష్ప 2 మూవీ కోసం వేరే దేశాలకు వెళ్తున్నారా అని గుసగుసలాడుకుంటున్నారు. విదేశాల్లో ఈ మూవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారా, అందులో భాగంగానే బన్నీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నాడా అంటూ చాలా మంది చర్చించుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం బన్నీ TG090666 అనే నెంబర్ గల రేంజ్ రోవర్ కారును తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆర్టీఓ కార్యాలయ అధికారులు అల్లు అర్జున్తో ఫార్మాలిటీస్ పూర్తి చేయించి అతనితో సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం.